ఇప్పుడు మీరు ఇన్ఫర్టిలిటీలో ఎజూస్పెర్మియా కేసెస్ ఉంటాయి, అంటే నిల్ కౌంట్ కేసెస్ ఉంటాయి, అందులో ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, క్లినిఫెల్టర్స్ అని చెప్పి. అలాగే కొన్నిసార్లు ట్యూబ్స్ అనమాట, వాస్ డిఫరెన్స్ తయారవ్వదు అనమాట. ఇవన్నిట్లోనూ ట్రీట్మెంట్స్ ఉండవు. సో ఈ క్లినిఫెల్టర్స్ వాటిలో ఏమీ వైద్యం చేయలేము. సో వాళ్ళు జన్యువులు మనం మార్చలేము. అప్పుడు నేను ఒకటే చెప్తాను, చేతులు నమస్కారం పెట్టి క్షమించాలి ఇలా చెప్తున్నందుకు. ఇది ట్రీట్మెంట్ లేదు. మీరు హోమియో అని, ఆయుర్వేదం అని, యునాని అని, అక్కడ వైద్యం ఇక్కడ వైద్యం పరిగెట్టద్దు. ఇప్పటి వరకు శాస్త్రీయంగా దీనికి వైద్యం లేదు. సైన్స్ కొన్న లిమిటేషన్ ఇది, మీరు ఇది అర్థం చేసుకోండి. ఈ ఇన్ఫర్టైల్ కపుల్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైన్స్ ఎంతవరకు పనిచేస్తుంది, టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుంది, దానికి ఉండే లిమిటేషన్స్ ఏంటి. నేను ఎందులో ఉన్నా అంటే, నాకు వచ్చిన జబ్బు కానీ, నాకు వచ్చిన ఇబ్బంది కానీ ట్రీటబుల్లా కాదా ఫస్ట్. ఓకే, ట్రీటబుల్ అయితే ఆ ఖర్చు నేను పెట్టుకోగలనా లేదా, ఎఫోర్డబుల్లా కాదా. ఒకవేళ ట్రీటబుల్ అండ్ ఎఫోర్డబుల్ రెండూ కానప్పుడు నేనేం చేయాలి. ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి, ఆ సివియర్ జాయింట్ పెయిన్స్ మా నాన్నగారికి ఉండేది. సో ఆయనకి నేను చెప్పేదాన్ని, నాన్న ఇది ట్రీట్మెంట్ లేదు, నువ్వు వైద్యం కోసం పరిగెత్తకు, చాలా ఇబ్బంది ఉంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకో, కానీ ఇది తగ్గిపోతుందని అనుకోకు. అంటే ఆయన ఏమనేవారు, నేను పరిగెత్తాలి, నాకు పెయిన్స్ తగ్గిపోవాలి. ఆయన చదువుకున్న, ఆయన ఎంఎస్సి చదువుకున్నారు, బ్యాంకులో ఆఫీసరు. బట్ కాదు, ఆయన ఏం చేశారు, ఆయుర్వేద వెళ్ళి స్వర్ణభస్మాలు, ఇంగ్లీష్ వైద్యంలో ఇంకో పెయిన్ కిల్లర్, అప్పుడు వాలకాక్సిప్స్ అని మందులు వచ్చాయి, కాక్సిప్స్, ఆ మందు, ఇన్ని కలిస్తే ఏమైందండి, గోల్డ్ సాల్ట్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడిపోయాయి. మనం అనుకుంటాం బికాజ్ హెర్బల్ మెడిసిన్స్ లేకపోతే సిస్టమ్స్, ఈ సిస్టమ్ మెడిసిన్స్ ఏం, అది కాదండి. దేనికి ఎందుకు వాడుతున్నాం. ఇప్పుడు మనం అన్నం ఎక్కువ తింటేనే అరగకపోతే వాంతి అవుతుంది కదా, నీళ్ళు ఎక్కువ తాగితేనే ఇబ్బంది అవుతుంది. సో అన్నము నీళ్ళే కొంచెం ఎక్కువ తక్కువలు అయితే మనకి ఇబ్బంది చేస్తున్నప్పుడు ఇంత మెడిసినా అంత మెడిసినా అని కాదు, ఎందుకు తీసుకుంటున్నాం. ఇది షాపింగ్ కాదు, నాకు ఇందులో తగ్గకపోతే ఐ జంప్ టు అదర్ సిస్టమ్ కాదు. సో ఇదే మా నాన్నగారే ఉదాహరణ. సో నాకు చెప్పకుండా ఓవెరాన్ పెయిన్ కిల్లర్ వేసుకునేవారు, అది కిడ్నీని ఫెయిల్ చేస్తుంది. గోల్డ్ సాల్ట్, అది కిడ్నీని ఫెయిల్ చేస్తుంది. కాక్సిప్స్ అప్పుడే వచ్చాయండి, ఇప్పుడు వాటిని బ్యాన్ చేశారు. సో ఎసిడిటీ లేని పెయిన్ కిల్లర్స్ అనమాట. దానివల్ల సైలెంట్ హార్ట్ అటాక్ రిస్క్స్ పెరుగుతాయి. సో మూడు కలిసి మా నాన్నగారు కొలాప్స్ అయిపోయారు. సో హీ డైడ్ ఎట్ 60. నేను చాలా చెప్పాను, బట్ అప్పుడు నేను చిన్న దాన్ని, నాకు ఉండే అనుభవం ఆయన్ని కదిలించలేకపోయింది. అండ్ ఈ వాజ్ ఎ స్మోకర్, చాలా చైన్ స్మోకర్. ఇవన్నీ కలిసి డ్యామేజ్ జరిగింది. అంటే మనం ఒక వైద్య విధానానికి వెళ్తున్నా, ఒక వైద్య ప్రక్రియకి వెళ్తున్నా, అసలు మన సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి, మనం ఎవరం, ఏ సిస్టమ్, ఏ మెడిసిన్ ఎందుకు వాడుతున్నాం, ఆ సిస్టమ్ కు ఉండే ఇష్యూస్ ఏంటి, మీకు ఎన్ని మెటాలిక్ సాల్ట్స్ వాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. అండ్ చాలా మంది ఈ మధ్య చాలా బ్యాడ్ ఏంటి అంటే, రివ్యూస్ చదివేసి, ఇప్పుడు మీరు వీడియోలు చూసి రివ్యూలు చదివితే మీకేం తెలుస్తుందండి. ఏ మెడిసిన్ అయినా కేస్ కంట్రోల్ స్టడీస్ ఉండాలి, డబుల్ బ్లైండ్ స్టడీస్ ఉండాలి. అంటే ఇప్పుడు మీకు నాకు ఒకే సమస్య ఉంటే, మీకు ఒక రకం మందు నాకు ఒక రకం మందు ఇచ్చి, మీకేమిచ్చారో మీకు తెలియదు, డాక్టర్ కూడా తెలియదు, అది డబుల్ బ్లైండ్. నాకేమిచ్చారో నాకు తెలియదు, డాక్టర్ కూడా తెలియదు. అలా 100 మందికి చూస్తే మందు ఇచ్చిన వాళ్ళకి తగ్గిందా, మందు ఇవ్వని వాళ్ళకి కూడా బానే ఉన్నారా అన్నది డబల్ బ్లైండ్ స్టడీస్ చేస్తే కానీ ఆ మందు ఎఫికసీ తెలియదు. ఇప్పుడు నేను ఒక చిన్న డబ్బా హెర్బల్ ఏదో సోకాల్ చెప్పి తీసుకుని నాకు తగ్గిపోయింది అని ఒక రివ్యూ రాస్తే, అసలు ఎవరికి తగ్గింది, దేనికి వేసుకున్నారు, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఆ సిమ్టమ్స్ కారణాలు ఏంటి. పోనీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బ్యాక్ పెయిన్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పాలు ఇవ్వడం వల్ల, న్యూట్రిషన్ లాస్ వల్ల కాల్షియం తగ్గి ఆమెకి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆమెకి కాల్షియం ఇస్తే తగ్గిపోతుంది కదా, ఎనీ కాల్షియం సప్లిమెంట్, లేదు నువ్వుల లడ్డూలు, తెలగపిండి కదండి, ఎనీ కాల్షియం రిచ్ ఫుడ్ మంచిగా ఒక 2-3 నెలలు పెడితే ఆమె బ్యాక్ ఎక్ తగ్గిపోతుంది. సో ఆమె వేరు, ఆస్టియోపోరోసిస్ వచ్చిన ముసలామె బ్యాక్ పెయిన్ వేరు కదండి, ఏదైనా బోన్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న బ్యాక్ పెయిన్ వేరు, దెబ్బ తగిలి పడిపోయిన బ్యాక్ పెయిన్ వేరు. సో ఏ బ్యాక్ పెయిన్, ఏ నేపథ్యాలు వేరు, రూట్ కాజెస్ వేరు. అలాగే
పిల్లలకి కానీ సంతానం లేదు అని చెప్తే సంతానం లేకపోవడం అనేది ఒక బ్రాడ్ టర్మ్.